చట్టాలను రక్షిస్తూ బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే అడ్డదారులు దొక్కుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉండి అనైతిక పనులకు పాల్పడుతున్నారు. కరీంనగర్ 3 టౌన్ ఇన్స్పెక్టర్ స్వామి, వరంగల్ ఎస్ఐ రాజ్యలక్ష్మి హ్యాబిట్స్లోని ఓ హోటల్లో రాసలీలలు నెరుపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. రాజ్యలక్ష్మి భర్త సునీల్ వీరిపై నిఘా పెట్టి పోలీసులకు పట్టించాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన రాజ్యలక్ష్మి మాట వినకపోవడంతో వీరిని చట్టానికి పట్టించారంటున్నాడు సునీల్. తదుపరి విచారణ కోసం వీరిని స్టేషన్కు తరలించగా అక్కడి నుంచి అదను చూసి చల్లగా పారిపోయాడు ఇన్స్పెక్టర్ స్వామి. ఇప్పుడు ఆయన ఎస్ఐ వస్తాడా చూడండి వస్తారు. సిఐ ఆల్రెడీ పోయింది లోపలికి. ఒక్క నిమిషం. లేదు మా సెక్యూరిటీ ఆపుతాడు మరి పోసేసారు. చట్టాలను రక్షిస్తూ బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉండి అనైతిక పనులకు పాల్పడుతున్నారు. కరీంనగర్ 3 టౌన్ ఇన్స్పెక్టర్ స్వామి, వరంగల్ ఎస్ఐ రాజ్యలక్ష్మి హ్యాబిట్స్లోని ఓ హోటల్లో రాసలీలలు నెరుపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. రాజ్యలక్ష్మి భర్త సునీల్ వీరిపై నిఘా పెట్టి పోలీసులకు పట్టించాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన రాజ్యలక్ష్మి మాట వినకపోవడంతో వీరిని చట్టానికి పట్టించారంటున్నాడు సునీల్. తదుపరి విచారణ కోసం వీరిని స్టేషన్కు తరలించగా అక్కడి నుంచి అదను చూసి చల్లగా పారిపోయాడు ఇన్స్పెక్టర్ స్వామి. ఇప్పుడు ఆయన ఎస్ఐ వస్తాడా చూడండి వస్తారు. సిఐ ఆల్రెడీ పోయింది లోపలికి. ఒక్క నిమిషం. లేదు మా సెక్యూరిటీ ఆపుతాడు మరి పోసేసారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఈ సిఐ అలాగే ఎస్ఎల్ వ్యవహారానికి సంబంధించి తాజా వివరాలు ఏంటి? ఋషి, సిఐ ఎస్ఎల్ సంబంధించిన తాజా వ్యవహారం పూర్తిగా సెంట్రల్ జోన్ లో పూర్తిగా కలకలం రేగుతుంది. అయితే విధుల నిమిత్తం తాము హైదరాబాద్ వచ్చామని చెప్పి ఇద్దరు కూడా చెప్తున్నారు. అయితే ఇది సంబంధించి నిన్న రాత్రి తెల్లవారుజామున 4 గంటల సమయంలో సునీల్, అంటే రాజ్యలక్ష్మి భర్త అయిన సునీల్ బృందావన్ హోటల్ చేరుకోవడం జరిగింది. బృందావన్ హోటల్ చేరుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఉంటున్న రూమ్ లో తలుపు తట్టి వాళ్ళిద్దరిని కూడా లేపే ప్రయత్నం చేశారు. అయితే 1 గంట పాటు తలుపు కొట్టిన తర్వాత ముందుగా ఏదైతే స్వామి, ఏదైతే కరీంనగర్ జిల్లా 3 టౌన్ చెందిన స్వామి ఇన్స్పెక్టర్ ఒకసారిగా బయటకు వచ్చాడు. బయటకు వస్తూనే సునీల్ ని ఒక్కసారిగా నెట్టివేసి అతను పారిపోవడం జరిగింది. తర్వాత లోపలికి వెళ్లి సునీల్, రాజ్యలక్ష్మి భార్య సునీల్ ని తీసుకొని బయటికి రావడం జరిగింది. తర్వాత సునీల్ పైన రాజ్యలక్ష్మి కూడా దాడి చేసింది. ఆ తర్వాత సునీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకి, హ్యాబిట్స్ పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళిద్దరూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. తాము విధుల నిమిత్తం హైదరాబాద్ వచ్చాము, తమ పైన అబండాలు వేస్తున్నారని చెప్పి ఇద్దరు కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన ఎవరైతే రాజ్యలక్ష్మి భర్త సునీల్ మాత్రము ఇది పూర్తిగా అక్రమ వ్యవహారం కొనసాగుతుంది, గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది, దీన్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలని ఉద్దేశంతో తాను హైదరాబాద్ వరకు వచ్చి వీళ్ళని పట్టుకోనని చెప్పి సునీల్ చెప్తున్నాడు. ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా రమేష్ ఈ వ్యవహారానికి సంబంధించి? సునీల్ ఇప్పటివరకు ఈ వ్యవహారం సంబంధించి ఉన్నతాధికారులు ఎవరు స్పందించలేదు. ఇటు వరంగల్ ఎస్పీ, అటు కరీంనగర్ ఎస్పీ ఇద్దరు కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా
ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒక రాజ్యలక్ష్మి తర్వాత ఇద్దరు కూడా ఒక బ్యాచ్ కాదు, తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆడామగా వీళ్ళిద్దరు విధుల నిమిత్తం వచ్చినట్లయితే వీళ్ళిద్దరు కూడా ఏదైతే పోలీసులు ఏర్పాటు చేసిన విడిదిలో ఉండాల్సింది తప్పించి లేకుంటే వీళ్ళిద్దరు ప్రైవేట్ హోటల్లో ఎందుకున్నారన్న దానిపైన కూడా పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అటు కరీంనగర్ ఎస్పీ ఇటు వరంగల్ ఎస్పీ ఇద్దరు కూడా ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఆపుతారు మరి పోసేసారు. అదే కదా